శ్రీమాత్రే నమః. అనుకోకుండా మనం చేసే పనులు ప్రాణం మీదకే తీసుకొచ్చేస్తాయంటే ప్రాణమే పోయింది. కేరళలో సూర్య సురేంద్రన్ అని అబ్రాడ్లో చదువుకోవటానికి వెళ్తుందనమాట. అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది విమానం ఎక్కడం కోసం. ఈ విమానం ఎక్కేలోపే ఆ అమ్మాయి కుప్పకూలిపోయిందనమాట ఎయిర్పోర్ట్లోనే. సరే డాక్టర్స్కి చూపించారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికే డాక్టర్స్ చెప్పేసరి అమ్మాయి చనిపోయింది బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ అని చెప్పారనమాట. అసలు ఎందుకు చనిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని పరీక్షిస్తే ఆ అమ్మాయి అరళి ఆకులు తింది అని చెప్తారనమాట. అంటే అవి దాదాపుగా ఆ పువ్వులు ఎలా ఉన్నాయి అంటే కరవీర పువ్వులు, కరవీర ఆకులు లాగే ఉన్నాయన్నమాట. అవి చూస్తే గనక దీన్నే ఒలియా అండర్ అని చెప్పి అంటారు. అవి ఆకులని తినుంటుంది అమ్మాయి. బహుశా విమానాశ్రయానికి వచ్చే ముందు అందరూ పలకరిస్తూ ఉంటారు కదా, ఫోన్లు అవి చేస్తూ ఉంటారు కదా, ఆ అమ్మాయి ఏ లాన్లోనో గార్డెన్లోనో తిరుగుతూ ఈ ఆకులని తెంపి నోట్లో పెట్టుకుని ఉండుండొచ్చు. అయితే ఈ ఒలియాండర్ ఆకులు తినడం వల్ల ఈ అమ్మాయి చనిపోయిందని మాత్రమే మనకు తెలుసు. దక్షిణ కేరళలో ఒక దూడ, ఒక ఆవు కూడా ఇలాగే తిని చనిపోయాయి అని చెప్పారట డాక్టర్స్. అయితే అసలు మామూలుగా కరవీర పుష్పాలు కానీ కరవీర ఆకుల్ని కానీ ఆవులు, దూడలు అంటే పశువులు ఏవి కూడా వాటి జోలికి రావు, వాటిని ముట్టుకోవు. అందుకే రోడ్ సైడ్ కానీ అలాగే మన ఇంటి ముందు కానీ మొక్కల్ని ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవులు అవి తినవు, మేకలు కూడా ముట్టుకోవు అని చెప్పి. వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడో భగవంతుడు. వాటి నుంచి బహుశా ఒక విధమైన వెగట వాసన వస్తుందేమో, అందుకే అవి వాటి దగ్గరికి రావు. కరవీర పువ్వులని మనం వినాయకుడి పూజలోనూ ఉపయోగిస్తాం, అలాగే పరమేశ్వరుణ్ణి పూజించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పువ్వులని ఉపయోగించకూడదు పూజలో అని చెప్పి కేరళలో ట్రావెన్కోర్ దేవస్థానం చెప్పేసింది అనమాట. అలాగే మల్బార్ దేవస్థానం కూడా అసలు ఇలాంటి పువ్వులని దేవుడి పూజకి ఉపయోగించద్దు అని దాదాపుగా 2500 ఆలయాలు ఈ పువ్వులను ఉపయోగించకూడదు అని చెప్పి నిర్ణయాన్ని తీసేసుకున్నాయి. ఈ ఒలియాండర్ మొక్కలు మనం చూసినట్లయితే చాలా పెద్దగా, చాలా పొడవుగా ఎదుగుతూ ఉంటాయి. మనం ఎక్కువగా భగవంతుడికి పెడుతూనే ఉంటాం కదా. ఈ పుష్పాల నుంచి మనకి ఇలా తెంపినట్లయితే ఆకు తెంపినా పువ్వు తెంపినా ఒక రకమైన ద్రవం వస్తూ ఉంటుంది. అది జిగురుగా ఉంటుంది, చేతికి అంటుకుంటూ ఉంటుంది. కేరళలో ఏదైనా ప్రసాదం పెట్టినప్పుడు ఆకుల్లో పెట్టి ఇస్తూ ఉంటారట. అందుకనే గుళ్ళల్లోనేమో ఇలాంటి పువ్వులను ఉపయోగించద్దు, ఈ ఆకులను కూడా ఉపయోగించద్దు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కలబంద గుజ్జు చాలా మంచిది అని చెప్పి కలబంద మొక్కల్ని ఇంట్లో వేసుకుని దాన్ని కోసి లోపల తెల్లగా ఉన్న గుజ్జుని తినేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ తినకూడదు, అందులో కూడా టాక్సిన్స్ ఉంటాయి. ఆ కలబందను కూడా చేతిలో నుంచి జారిపోకుండా ఉండేంత వరకు శుభ్రంగా కడిగి అప్పుడు దాన్ని తీసుకోవాలని చెప్తారు. అయినా సరే ఇలాంటివన్నీ ఏదైనా సరే ప్రయోగాలు చేసేటప్పుడు ఆయుర్వేదం డాక్టర్స్ని మనం సంప్రదించాలి. ఈ మొక్కకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సమస్యలు పోతాయి, మలేరియా, మొటిమలు, రింగ్వారములు, అజీర్ణానికి, అలాగే ఋతుక్రమం సరిగ్గా రాని వాళ్ళకి, ఆస్తమా, మూర్ఛ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ ఈ పువ్వులను కానీ ఆకులను కానీ వాడుతూ ఉంటారు. దానివల్ల ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్ట్గా మనం తీసేసుకున్నాము అని అనుకోండి, ప్రాణం మీదకి వస్తుంది. ఆయుర్వేద డాక్టర్స్ ఎప్పుడు వాటిని శుద్ధి చేస్తారు, శుద్ధి చేసిన తర్వాత అప్పుడు వాడమంటారు అంతే తప్ప ఇలా డైరెక్ట్గా తీసుకోవటం, డైరెక్ట్గా వాడడం అవి చేయొద్దు. అలాగే మనం ఇంట్లో అందానికి పెంచుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, దాని మీద తెల్లటి మచ్చలు ఉంటాయి, వాటిల్ని కూడా తెంపితే పాలు వస్తూ ఉంటాయి. ఆ మొక్కలను కూడా ఇంట్లో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకంటే ఆ మొక్కల నుంచి వచ్చే పాలు ఏదైతే ఉన్నాయో కళ్ళల్లో పెట్టుకుంటే కళ్ళు పోతాయి అని చెప్తారు. కాబట్టి కాస్త ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మొన్న మధ్య ఒక అమ్మాయి పార్కులో ఫోన్ మాట్లాడేస్తూ ఉంది, పక్క నుంచి పాము వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి అసలు కనీసం ఒంటి మీద స్పృహ కూడా లేదు. నేను పైనుంచి అరుస్తున్నానే, పాము నరిస్తే ఆ అమ్మాయి గబుక్కున పక్కకు వచ్చిందనమాట. కాస్త ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేసాము అని అనుకోండి, ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఈ మొక్కని డివైడర్స్ మధ్యలో వేస్తూ ఉంటారు, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని సులభంగా గ్రహిస్తుంది అని చెప్పి. అలాగే ఇది నేల కోతని, అంటే వర్షాలు వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతూ ఉంటాయి కదా, ఆ మట్టి కొట్టుకుపోకుండా ఈ గన్నేరు మొక్కలు కాపాడతాయి. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ మొక్క వల్ల ఎంతో ఉపయోగం కూడా ఉంది. కానీ ఏదైనా సరే లిమిట్స్లో మనం వాడుతూ ఉండాలి. చాలామంది అభిషేకం చేస్తున్నప్పుడు అన్ని రకాల పూలని కోసుకొచ్చేసి శివలింగం మీద వేసేసి పైనుంచి నీళ్లు పోసేసి ఆ నీటిని ఒకేసారి తాగేస్తూ ఉంటారు.
ఏదైనా సరే లిమిట్గా తీసుకొని లిమిట్గా ఉన్నంతసేపు ఏది మనకి ప్రమాదం చేయదు. అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. అందుకే ఏ పని చేసినా అతిగా చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం పసుపు గన్నేరు. ఆ పసుపు గన్నేరు యొక్క కాయలు కూడా మంచిది కాదు. వాటి ఆకులను కూడా ఈ ఆవులు గేదెలు అవి తినవు. వాటికి అదొక రకమైన వాసన వస్తుందేమో, అందుకే అవి కనీసం ముట్టుకోవు. మనం ఈ ఫోన్లు మాట్లాడుతూనో ఎవరితోనో మాట్లాడుతూనో లేదంటే ఏదైనా పని చేస్తూనో అక్కడ పక్కనున్నవన్నీ తీసుకుని నోట్లో పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి చాలామంది ఏం చేస్తారు అంటే రాసేటప్పుడు పెన్ క్యాప్ని నోట్లో పెట్టుకుంటారు. ఆ పెన్ క్యాప్ నోట్లో పెట్టుకుంటే మనకి తెలియకుండానే ప్రమాదవశాత్తు లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎంత ప్రమాదం చెప్పండి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనల్ని సరియైన దారిలోకి తీసుకువెళ్తాడు. అన్యాయంగా పాపం చదువుకోవాలి అని అనుకుందా పిల్ల, కానీ అన్యాయంగా అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది.